అందరికీ నమస్తే అండి. నిన్న నైట్ విశాఖపట్నం పోర్టులో 25,000 కిలోల కంటైనర్ దొరికింది. సో అందులో నిషేధిత డ్రగ్స్ కొన్ని ఉన్నాయి అనేది సమాచారంతో సిబిఐ దాడులు చేసింది, చెక్ చేశారు. కొంతవరకు ప్రాథమికంగా కన్ఫర్మ్ చేశారు. 100% అదంతా 25,000 కిలోలు కూడా అదే అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ ప్రాథమికంగా అయితే కన్ఫర్మ్ చేశారు. సో నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వార్త మారుమోగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా మారుమోగింది. ఒక పెద్ద తీర ప్రాంతంలో 25,000 కిలోలు, 1 కిలో లక్షల్లో ఉంటుంది రేటు. అటువంటిది 25,000 కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు చూసుకోండి, ఎంత అమౌంట్ దాని విలువ అనేది చూసుకోండి. సో దాన్ని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అది రావడం ఎవరి పేరు మీద వచ్చింది అంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ పేరు మీద వచ్చింది, బ్రెజిల్ నుంచి. సో వాళ్ళు టీడీపీ వాళ్ళే అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, లేదు వాళ్ళు వైసీపీ వాళ్ళే అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి మన దగ్గర 2 వాదనలు కరెక్టే. వాళ్ళు 2019కి ముందు టీడీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మెలిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వైసీపీకి సర్వీస్ చేశారు, వైసీపీకి ఫండింగ్ ఇచ్చారు, వైసీపీలో చేరారు, వైసీపీతో అంటకాగారు, వైసీపీతో కలిసి తిరిగారు, వైసీపీ నాయకులతో కలిసి ఫ్లెక్సీలు కట్టించుకున్నారు, వైసీపీకి ఫండింగ్ ఇచ్చారు, చాలా జరిగాయి. సో వాళ్ళు గతంలో 2015, 16, 17 ఆ టైంలో టీడీపీ వాళ్ళే కావచ్చు. టీడీపీ అధికారం అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లొంగిపోతారు, ఆ పార్టీకి లొంగి ఉండాల్సిందే, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు సాగవు. సో అందుకే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ లొంగిపోయారు, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి లొంగిపోయి ఉన్నారు. సో ఆ వీరభద్రరావు గారు, కోన వీరభద్రరావు గారును ఇంకా వాళ్ళ అబ్బాయి కోటయ్య చౌదరి, వాళ్ళిద్దరూ కూడా. సో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకే వాళ్ళు లొంగున్నారు కాబట్టి వాళ్ళని వైసీపీ వాళ్ళుగానే మనం పరిగణించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులుగానే పరిగణించాలి. దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ శుభాకాంక్షలు చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తిరిగిన ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ పేరు మీద ఏమైనా తెప్పించారా అనేది ఒక అనుమానం. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ తేల్చాల్సిన వ్యవహారం. అంత ఆషామాషిగా అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు. ఈ 2 పార్టీలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలోనూ టీడీపీ వాళ్ళని అంటగడుతున్నారు, ఇదిగో వీళ్ళందరూ తెచ్చింది టీడీపీ వాళ్ళే, వాళ్ళేమో టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళని అంటగడుతున్నారు, టీడీపీ సోషల్ మీడియాలోనూ వాళ్ళని అంటగడుతున్నారు. సో వీళ్ళు ఒకరి మీద ఒకరు బురద వేసుకోవడం తప్ప ఏది కన్ఫర్మ్ కాదు. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో తెచ్చారు, వాళ్ళని చేత ఎవరు తెప్పించారు, అసలు ఈ కల్చర్ రాష్ట్రంలో ఎప్పుడు సరే వాళ్ళ టీడీపీ వాళ్ళది అని చెప్తున్న వాళ్ళని ఒకటి అడుగుతున్నా. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రంలో గంజాయి కల్చర్ ఎలా పెరిగింది ఇప్పుడు? రాష్ట్రంలో ఈ కల్చర్, ఈ చెత్త కల్చర్ ఎలా పెరిగింది ఇప్పుడు? సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సో ఖచ్చితంగా దీని వెనక వైసీపీ ఉందేమో అనే అనుమానాలే ఎక్కువగా బలపడుతున్నాయి. వైసీపీ వాళ్ళు దీన్ని ఎంత సమర్థించుకున్నా, ఇది ఎంత టీడీపీ మీదకి వేసేయాలని చూసినా, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, రాష్ట్రంలో ఎదురవుతున్న కేసులు చూసుకుంటే, మారుతున్న కల్చర్ చూసుకుంటే అనుమానాలు ఎక్కువగా వైసీపీ వైపే ఉంటాయి. అయితే మనం రాజకీయంగా ఎవరిది అనేది ఎటువంటి ఆధారాలు లేకుండా తేల్చలేం కాబట్టి లాజికల్గా మాట్లాడుకుంటే అది వైసీపీదని చెప్పగలం తప్ప లీగల్గా విత్ ప్రూఫ్స్ అయితే అది వైసీపీ వాళ్ళని మనం కన్ఫర్మ్ చేయలేం కాబట్టి, వైసీపీ వాళ్ళు తెప్పించారని మనం కన్ఫర్మ్ చేయలేం కాబట్టి బీజేపీ వాళ్ళు ఆడాలి, బీజేపీ వాళ్ళు డిసైడ్ చేయాలి, సిబిఐ డిసైడ్ చేయాలి. ఎవరి పేరు మీద అయితే అది వచ్చిందో వాళ్ళని అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఛార్జ్ షీట్ వేయాలి. అప్పుడు అది బయటకు రావాలి, ఇదిగో మాకు పలానా వాళ్ళు తెప్పించమన్నారు, లేదు మేము పలానా పర్పస్ తెచ్చామనేది రావాలి. ఇదంతా రావాలి అంటే నిష్పక్షపాత విచారణ జరగాలి. ఇదంతా నిజం బయటకు రావాలంటే నిష్పక్షపాత విచారణ జరగాలి. నిష్పక్షపాత విచారణ జరుగుతుంది ఇప్పుడు అనే నమ్మకం నాకైతే లేదు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువైపు తక్కడి మొగ్గాలనుకుంటే అటువైపు వెళ్తారు. లేదు ఈలోగా లక్షల కోట్ల విలువైంది కాబట్టి కొన్ని కోట్లు చేతులు మారాయనుకో, ఒక వారం రోజుల్లో ఈ ఇష్యూ మొత్తం సమసిపోద్ది, మర్చిపోతారు. వారం రోజుల తర్వాత ఈ ఇష్యూ మర్చిపోతారు కూడా. సిబిఐకి గుర్తుండదు, బీజేపీకి గుర్తుండదు, టీడీపీకి వైసీపీకి కూడా గుర్తుండదు. అంతా మన దేశంలో జరుగుతున్న ఇటువంటి క్రైమ్స్, ఇటువంటి ఇల్లీగల్ వ్యవహారాలన్నీ ఎంత షార్ట్ కట్లో మర్చిపోతున్నారో జనం మనం చూస్తున్నాం.
సో ఇది కూడా అదే అవుద్ది. ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఇష్యూ క్లోజ్ అయిపోద్ది అనమాట. సిబిఐ కూడా దీన్ని అంత సీరియస్గా పట్టించుకునే అవకాశం అయితే ఉండదు. మన దేశమే అటువంటిది. మన దేశానికి పట్టిన దరిద్రమే అటువంటిది. థ్యాంక్ యూ.